విశ్రావసుడు. విశ్రావసునికి 4 కుమారులు, 1 కుమార్తె. వారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు. సుప్పనాతి అనే కుమార్తె. 4 కుమారులు తండ్రి వద్ద వేదాలు, వేదాంగాలు బాగా నేర్చుకున్నారు. ధనుర్వేదంలోనూ బాగా నిష్ణాతులయ్యారు. అలా గంధమాదనం మీద తండ్రి దగ్గర పెరుగుతూ వచ్చారు. ఒకనాడు విశ్రావసునికి నమస్కరించడానికి వెళదామని కుబేరుడు గంధమాదనం వచ్చాడు. రాజురాజు అయిన అతని వైభవం చూసి, ఇతని తపస్సు వలన అంత వైభవం వచ్చిందని తెలుసుకుని వారు బ్రహ్మదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించారు. అందులోనూ రావణుడు మరీ ఘోరమైన తపస్సు చేశాడు. మండు వేసంగిలో పంచాగ్నిల మధ్య నుంచున్నాడు. వర్షాకాలం అంతా ఆరుబయట, చలికాలంలో చన్నీళ్లలో నిలబడి గాలి తప్ప మరో ఆహారమే మానేశాడు. కుంభకర్ణుడు నిశ్చలమైన తపస్సు చేశాడు. నియమం ప్రకారం తినేవాడు, నేల మీద పడుకునేవాడు, ఇంద్రియాలు నిగ్రహించి వ్రతాలు అవి చేసేవాడు. ఆకులు మాత్రం తింటూ తపస్సు చేశాడు విభీషణుడు. పరిశుద్ధమైన మనసుతో జపం చేసేవాడు అతడు. వీరు ముగ్గురి తమ్ముడు కరుడు, చెల్లెలు సుప్పనాతి ముగ్గురికి పరిచర్యలు చేస్తూ ఉండేవారు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు. రావణుడు తన తలకాయ పెరికి అగ్నిలో వేసేవాడు. మరో 1000 సంవత్సరాలు గడిచాయి. మరో తలకాయ అగ్నిలో వేశాడు. అలా 9 సంవత్సరాలు, 9,000 సంవత్సరాలు 9 తలల్ని అగ్నిలో వేశాడు. మరో 1000 సంవత్సరాలు గడిచాయి. ఉన్న తలను కూడా పెకలించి అగ్నిలో వేయాలనుకున్నాడు రావణుడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. ఎప్పటి వల్ల అతడి 10 తలలో అతనికి ఉండేటట్టు చేశాడు. అమరత్వం తప్ప మిగతా ఏ వరమైనా కోరుకో, అంటే చావు తప్ప అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. రావణుడు ప్రభు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, విద్యాధరులు, నాగులు వీళ్ళ ఎవరి వల్ల నన్ను గెలవకుండా వరమయ్యి ఇష్టవచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళగలిగేటట్టు కామరూపం, కామ గమనం ప్రసాదించు అన్నాడు. ఒక మనుష్యుడు తప్ప నువ్వు అన్నవాళ్ళు ఎవరి వల్ల చావు లేదు నీకు అని వరమిచ్చాడు బ్రహ్మ. తర్వాత కుంభకర్ణుణ్ణి వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. మస్తుగా నిద్ర కావాలన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అనంతరం విభీషణుని వరం కోరుకోమన్నాడు. చేతులు జోడించి బ్రహ్మదేవుని స్తోత్రం చేశాడు విభీషణుడు. ఎంత ఆపద వచ్చినా పాపచింతన నా మనస్సుకి తట్టకూడదు అని, ఇది బ్రహ్మాస్త్రమును నాకు అనుగ్రహించు అన్నాడు. ఆశ్చర్యం, రాక్షసుడు అయ్యిండు కూడా ధర్మబుద్ధి కలవాడివి నువ్వు, కనుక నువ్వు కోరింది దానితో పాటు చిరంజీవత్వము ఇస్తున్నాను, చావంటూ ఉండదు నీకు అని వరమిచ్చి అంతర్ధానమయ్యారు బ్రహ్మగారు. ఈ వరాలతో కింద మీద కనపడలేదు రావణుడికి. మొట్టమొదటిగా కుబేరుడి మీదకే దండెత్తాడు. తిన్నగా వెళ్ళి లంకాపట్నం ముట్టడించాడు. యుద్ధం చేసి లాభం లేదని తెలిసిపోయింది కుబేరుడికి. యక్షులు, కింపురుషులు వాళ్ళతో కలిసి గంధమాదనం పారిపోయాడు. అక్కడికి వెంటబడ్డాడు రావణుడు. కుబేరుడి విమానము కూడా లాక్కున్నాడు. నీకంటే పెద్దవాడిని నన్ను అవమానించావు, తుదకు నీ పగవాడి చేతే నువ్వు అవమానింపబడతావు, పుష్పకం కూడా లాక్కుంటాడు అని శపించారు కుబేరుడు. రాక్షస రాజ్యం అంతటికీ రాజయ్యాడు రావణుడు.
మాయాబలం, గర్వం అన్నీ ఉన్నాయి అతడికి. ఇంద్రుడు మొదలగు దేవతల 50 మందిని ఓడించాడు. అతడు వాళ్ళ పట్టణాలు ఆక్రమించేశాడు. అతడి పేరు వింటే గాలి కూడా కదలడానికి భయపడేది. అతడి బాధ పడలేక దేవర్షులు అగ్నిదేవుడితో మొరపెట్టుకున్నారు. వాళ్ళని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు అగ్ని. రావణాసురుడి బాధ మహా దుర్భరంగా ఉంది. 3 లోకాలలోనూ చిచ్చుపెడుతున్నాడు. దేవేంద్రుడు మొదలగు వారు వాడికి దాసులైపోయారు. నీట ముంచినా పాల ముంచినా నువ్వే దిక్కు అన్నారు బ్రహ్మగారితో. నేను వాడి విరగబాటు చూస్తున్నాను, అందుకే విష్ణుమూర్తితో ఆలోచించాను అన్నారు బ్రహ్మదేవుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.